డాక్టర్ ఇవాల్టి హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డెంటల్ అలాగే హెయిర్కి సంబంధించి. డెంటల్కి సంబంధించి మనం చాలా రకాల సమస్యలు చూస్తుంటాం. లైక్ పళ్ళ మధ్యలో సందులు కావచ్చు, పుప్పళ్ళు కావచ్చు, అలాగే వంకర టింకర పళ్ళు, యాక్సిడెంట్లో పళ్ళు విరిగిపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే హెయిర్కి సంబంధించి చూసుకుంటే కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా కావడం, డాండ్రఫ్, అలాగే బాల్డ్ హెయిర్ మెన్ అండ్ విమెన్లో కూడా. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్కి మా దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అని చెప్తూ ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. మరి కల్పన గారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా, సో స్కేలింగ్ అనేది హెయిర్కి అదే డెంటల్కి సంబంధించి చూసుకుంటే స్కేలింగ్ అనేది చేయించుకోవాలి అని మీరు చెప్తూ ఉంటారుగా. డైలీ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసుకుంటే సరిపోదా? అప్పుడప్పుడు స్కేలింగ్ అనేది ఇంపార్టెంట్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఉండవండి. జనరల్గా కొంతమంది చాలా డిసిప్లైన్డ్గా స్కేలింగ్ అనేది రెగ్యులర్ బేసిస్లో 6 monthsకి ఒకసారి చేయించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి వచ్చేసరికి రకరకాల మిత్స్ ఉన్నాయి. ఒకటి స్కేలింగ్ అంటే ఏంటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అల్ట్రాసోనిక్స్తోని పళ్ళని క్లీన్ చేయించుకోవడం. అది దాని చేసే బెనిఫిట్ ఏంటంటే మనం బ్రష్ చేసుకుంటే మూలలుగా ఇరుక్కుపోయిన పాచిని కానీ ఫుడ్ని కానీ మనం తీయలేం. సో అది పెరిగి ఇన్ఫెక్షన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 నెలలకు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ వైబ్రేషన్ అండ్ వాటర్తోని ఆ మూలలు ఎక్కడైతే మీ బ్రష్ రీచ్ కాదో అక్కడ డాక్టర్ గారు క్లీన్ చేస్తారు. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, పంటికి ఇన్ఫెక్షన్ రావడం, చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం ముందుగానే మీరు ప్రివెంట్ చేయవచ్చు. మూడోది రెగ్యులర్గా స్కేలింగ్ చేయించుకోవడం వల్ల నోటి దుర్వాసన అనే ప్రాబ్లమ్ని మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. పళ్ళ మధ్యన ఉండే భాగాలు, చిగురు లోపల కూడా ఇప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది కాబట్టి. 4వది ఏంటంటే స్కేలింగ్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది అంటారు. సెన్సిటివిటీ రావడానికి ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ చేసిన సరైన ఇన్స్ట్రుమెంటేషన్ అంటే కొంచెం టెక్నాలజీ వాడి చేయకపోయినా కూడా బలం ఎక్కువ పెట్టి ప్రెషరైజ్డ్గా చేయడం వల్ల కూడా సెన్సిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ప్రాపర్ హ్యాండ్స్లో మీరు ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్తో చేసుకుంటే సెన్సిటివిటీ వచ్చే అవకాశమే లేదు. సో 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు స్కేలింగ్ చేయించుకోవడం వల్ల మనం రాబో చాలా డిసీజెస్ని అవాయిడ్ చేయడంతో పాటు ఉన్న కండిషన్ని మరింత హెల్దీగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. రైట్. పళ్ళు అంటే తెల్లగా ఉండాలి, కానీ కొంతమందికి ఇట్లా ఎంత బ్రష్ చేసినా కానీ ఎల్లో ఉంటాయి కదా. సో తెల్లగా ఉండాలని అందరికీ ఉంటుంది. తెల్లగా ఉంచుకోవాలనడానికి ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు పళ్ళు తెల్లగా ఉండాలి, కాకపోతే ఏంటంటే ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేం కదా మనం. కాకపోతే ఇంట్లో మీరు రెగ్యులర్ మీ బేసిక్ మెయింటెనెన్స్తోని చేసుకోవాల్సినవి చెప్తాను. ఫస్ట్ డూస్ ఏంటంటే మీరు మార్నింగ్ బ్రషింగ్తో పాటు నైట్ కూడా బ్రష్ చేయడం అలవాటుగా చేసుకోండి. డెఫినెట్గా మీ పళ్ళు కలర్ అనేది ఒక షేడ్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రెండోది, పళ్ళు తోముకునేటప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి పంటి పైన ఉండే పొరని పోకుండా జస్ట్ సాఫ్ట్ బిజ్ బ్రష్లతోని జస్ట్ వెర్టికల్ మోషన్స్లో మీరు బ్రషింగ్ అనేది చేసుకుంటే పంటి పైన ఉండే ఎనామిల్ పొర పోదు కాబట్టి పళ్ళు తెల్లగా ఎప్పుడు మెయింటైన్ అవుతాయి. మూడోది, కలరింగ్ ఏజెంట్స్. చాలామంది కూల్ డ్రింక్లు, కాఫీలు, టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వాటిని బాగా లిమిట్ చేసుకోవాలి. ఒకవేళ అది అలవాటు మానలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కాఫీ తాగిన తర్వాత, కూల్ డ్రింక్ తాగిన తర్వాత నోరు నార్మల్ వాటర్తో కడుక్కుంటూ ఉండాలి. అప్పుడు ఆ కలరింగ్ స్టెయిన్స్ అనేవి పళ్ళని పట్టుకుని కలర్ షేడ్ మారకుండా ఉంటుంది. ఇవి డూస్ అండి. డోంట్స్ ఏంటంటే చాలామంది నైట్ టైం బ్రష్ చేయరు, దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. మూడోది, కలరింగ్ ఏజెంట్స్ తీసుకున్న తర్వాత చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఎస్పెషల్లీ టీ, కాఫీ. ఈ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టెయిన్స్ మరింత డీపర్ లేయర్స్లో పెనిట్రేట్ అయిపోయి పర్మనెంట్ స్టెయిన్స్, పర్మనెంట్ షేడ్ చేంజ్ అంటే బాగా డార్కర్ షేడ్లోకి పళ్ళు మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చేయకూడదు. 4వది, అసలు టీ, కాఫీ, కూల్ డ్రింక్ భోజనం చేసిన తర్వాత కూడా చాలామంది నోరు కడుక్కోరు. అలా కడుక్కోకపోవడం వల్ల కూడా ఆన్ ద టైం పీరియడ్ డౌన్ ద లైన్ ఏమవుతుందంటే మెల్లగా టైం గడిచే కొద్దీ మీ పళ్ళు అనేవి కలర్ షేడ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి మనం చేసే తప్పుల వల్లే కలర్ మారిపోయి ఎల్లోయిష్ షేడ్లో కనపడుతుంది తప్ప అదర్వైజ్ మన పళ్ళు అనేవి తెల్లగా ఎప్పటికీ ఉండే అవకాశం ఉంది. ఓకే, కలర్ ఇట్లా షేడ్ అవుతుందని చెప్తూ ఉన్నారుగా, మరి రంగు మారిన పళ్ళకి ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మన అలవాట్ల వల్ల రంగు మారిన పళ్ళు ఉంటాయి, లేదా పుట్టుకతోని నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి పసుపచ్చ మచ్చలతో వైట్ డాట్స్తో పళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి టీలు, కాఫీలు, సిగరెట్ స్మోకింగ్, పాన్ పరాగులు, గుట్కాలు వీటి వల్ల కలర్ మారిపోయిన పళ్ళు ఉంటాయి. ఇలా ఏ కండిషన్స్లో కలర్ మారిపోయినా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ సింపుల్గా కాస్మెటిక్ వర్షన్స్లో ఉంటాయి, కష్టపడాల్సిందైతే ఏం లేదు. పైన ఇప్పుడు పుట్టుకతో లోపం
లోపం ఉన్నా కూడా మీరు పైన లామినేట్స్ కానీ వినీర్స్ కానీ చేయించుకుని బ్యూటిఫుల్ స్మైల్ లైన్ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. లేదా కంపోజిట్ వినీరింగ్ చేసుకోవచ్చు. ఇది సెమీ పర్మనెంట్ ట్రీట్మెంటు. లేకపోతే మీకు జస్ట్ టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది టెంపరీ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా ఒక సంవత్సరంన్నర మీ టూత్ అనేవి తెల్లగా మెరుస్తాయి. సో మీ కండిషన్ని బట్టి పళ్ళని తెల్లగా మెరిపించుకునే అవకాశం ఉంది. కానీ చాలామంది ఈ రంగుమారిపోయిన పళ్ళతో సరిగ్గా నవ్వక చేతులు అడ్డం పెట్టుకోవడం, ఫోటోగ్రాఫ్ కూడా మంచి స్మైల్ ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు. అలా పడాల్సిన అవసరం లేదు. పాత డెంటల్లో ఇలాంటి కేసెస్ రోజు జరుగుతూ ఉంటాయండి. సో ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి, ఫోటోలు చూడండి. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రంగుమార్పిన పళ్ళు అనేవి చాలా చిన్న ప్రాబ్లం, దాన్ని క్యారీ చేస్తూ మన సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అనే విషయం మీరు వెంటనే రియలైజ్ అవుతారు. ఇందాక బ్రష్ ఎలా చేయాలో చెప్పారు, కానీ ఎంతసేపు చేయాలి బ్రష్ అనేది? ఏ టూత్ పేస్ట్ వాడాలి? ఏ బ్రష్ వాడితే బాగుంటుంది? బ్రషింగ్ అనేది చాలామంది ఒక అజెండాగా తీసుకుని గట్టిగా రుద్దేస్తూ ఉంటారండి. అలా చేయకూడదు. మనం బ్రష్ అనేది 2 నుంచి 3 నిమిషాలకు మించి చేయనవసరం లేదు. బ్రషింగ్ అంటే తోమడం కాదు, అంటే గట్టిగా తోమేయడం కాదండి, క్లీనింగ్. అది మనం పళ్ళల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పాచిని తీసేయడమే బ్రషింగ్ అనేది. అందువల్లే మనం బ్రషింగ్ ఎప్పుడు కూడా 45 డిగ్రీస్ యాంగులేషన్లో పైన వెర్టికల్ మోషన్స్లో జరుగుతుండాలి. మళ్ళీ కూడా బ్రష్ చేసుకునేటప్పుడు మొత్తం పళ్ళు అన్ని భాగాలు కూడా మొత్తం ఆహారం అంతా క్లీన్ అయిపోతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మార్నింగ్తో పాటు నైట్ కూడా బ్రష్ చేయడం అనేది మ్యాండేటరీ, అంటే తంబ్ రూల్. అది మానేస్తాను అంటే మటుకు కుదరదు. రెండోది, ఏ బ్రష్ వాడాలి? జనరల్గా ఐ ప్రిఫర్ సాఫ్ట్ బ్రిజిల్ వాడండి. దానివల్ల డ్యామేజ్ తక్కువ ఉంటుంది. మీరు 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాల్సి ఉంటుంది. 3 నెలలు మార్చినప్పుడు కూడా మీ బ్రిజిల్స్ అన్నీ ఇలాగ ఓపెన్ అప్ అయిపోయి చెత్తగా అయిపోయి మొత్తం నలిగిపోయి ఉంది అంటే మటుకు మీరు కరెక్ట్గా బ్రష్ చేయట్లేదని స్ట్రైట్ ఇండికేషన్. అది మీరు బ్రష్ పాడైపోయింది పడేద్దాం అనుకుంటారు, కానీ బ్రష్తో పాటు మీ నోట్లో పళ్ళు కూడా మీకు తెలియకుండా పాడు చేస్తున్న వాళ్ళు అవుతారు. డోంట్ డూ దట్. సో సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడండి. జస్ట్ క్లీనింగ్ లాగా, మసాజ్ లాగా లోపల ఉండే ఫుడ్ పార్టికల్స్ తీసేయండి. 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చుకోండి. ఏ పేస్ట్ వాడినా పర్లేదు, కలర్ లేకుండా వైట్ టూత్ పేస్ట్ వాడడం మీకు శ్రేయస్కరం. ఎందుకంటే అందులో పెద్దగా అబ్రెసివ్స్ ఉండవు కాబట్టి. మొత్తం ఇంత లెక్క పేస్ట్ తీసుకొని అవసరం లేదు. ఆ టూత్ బ్రష్కి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. సింపుల్ అండి, మెయింటెనెన్స్ సింపుల్. బట్ మనం చెయ్యం కాబట్టే మనకి డెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుతుంటే మన లుక్ కూడా దానిపైకే వెళ్తుంది. అసలు అట్లా గ్యాప్ ఉన్న వాళ్ళు దాన్ని ఫిల్ చేయించుకునే ఛాన్స్ ఉందా? 100% ఉంటుందండి. చాలామంది గ్యాప్ అంటే పళ్ళ మధ్యన సందులు అనేవి ఏంటంటే మొత్తం పళ్ళ అన్నిటి మధ్యన గ్యాప్ ఉండడం ఒక ప్రాబ్లము. ముందు నుండే 2 పళ్ళ మధ్యనే గ్యాప్ ఉండడం ఒక ప్రాబ్లము. ఒక వయసు మళ్ళిన తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం ఇంకో ప్రాబ్లము. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. ఈ కండిషన్స్తోని ఆ గ్యాప్స్ ఉన్న పర్సన్ అలా ఫీల్ అవుతారు తెలుసా. ఒకటి, వాళ్ళు నవ్వు బాగాలేదని, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నామని, వాళ్ళకున్న వయసు కన్నా ఎక్కువ ఏజ్ మనం కనపడుతున్నామని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పళ్ళ మధ్యన ఉన్న సందులున్న 90% ఆఫ్ ద క్లయింట్స్ ఫీల్ అవుతారండి. కానీ ఈ గ్యాప్స్ క్లోజ్ చేయడం అనేది సింపుల్, అసలు వెరీ సింపుల్. ఒక్కొక్కసారి ఏంటంటే కంపోజిట్ అనే మెటీరియల్తో ఫిల్ చేస్తే అరగంటలో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. లామినేట్స్ వేసుకుంటే పర్మనెంట్గా మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే పర్మనెంట్గా మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. అలైనర్స్ పెట్టుకుంటే 4 నుంచి 6 నెలల్లో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంత సింపుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండి కూడా చాలామంది తెలియక గ్యాప్స్ అనే వాటితో బాధపడుతూ ఉంటారు తప్ప ట్రీట్మెంట్ చేయించుకోరు. ఒకసారి బయటకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని చూడండి, ఆ గ్యాప్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోయాక యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. కాలర్స్ లైన్లో ఉన్నారు. విశాఖపట్నం నుంచి విశ్వప్రసాద్ గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. హలో యా చెప్పండి సార్. మేడం, అదే యాక్చువల్గా రూట్ కెనాల్ అది చేసిన తర్వాత మనకి అంటే మెడిసిన్ అనేది పెడతారు కదా మేడం. అవును. ఆ మెడిసిన్ పెట్టిన తర్వాత మనకి ఎన్ని రోజుల తర్వాత అది మళ్ళీ క్యాప్స్ అనేది ఫిట్ చేస్తారు మేడం? అది ఎన్ని రోజులు గ్యాప్ ఉండొచ్చు అంటారు? రైట్, గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దేనికి చేస్తారు? పళ్ళు పుచ్చిపోయి లోపల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి లోపల వేరు భాగం నుంచి పంటిని క్లీన్ చేసి మళ్ళీ ఆ పన్నులో ఉండే ఇన్ఫెక్షన్ తీసి పైన తొడుగు పెట్టి ఫిల్ చేయడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్లో ఏంటంటే ఇప్పుడు మన సార్ అడిగినట్టు లోపటంతా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి ఏమవుతుందంటే ఆ లోపల ఇన్ఫెక్షన్ అంటే వేర్ల దగ్గర నుంచి క్లీన్ చేసి లోపల మెడికమెంట్స్ పెడతారు.
తర్వాత ఇరిగేట్ చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత గట్టాపర్చా అనే కోన్స్తో దాన్ని ఫిల్అప్ చేసి టెంపరీ ఫిల్లింగ్ కానీ పర్మనెంట్ ఫిల్లింగ్ కానీ పెట్టి పైన క్యాప్స్ పెట్టేస్తారు. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక స్టెప్స్ అవి. ఇందులో మీ క్వశ్చన్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ క్లీనింగ్ ప్రొసీజర్లో ఇంట్రాకెనాల్ మెడికమెంట్ పెట్టిన తర్వాత ఫిల్లింగ్ ఎప్పుడు చేయాలి, క్యాపింగ్ ఎప్పుడు చేయాలి, ఈ ఫిల్లింగ్ ఎప్పుడు చేయాలి అనేది జనరల్గా మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత 2 to 3 days అండి, అంటే 48 hours నుంచి 72 hours మీకు మొత్తం పెయిన్ తగ్గిపోతుంది. మీరు ఫిల్లింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం మొత్తం క్లీన్ చేసేటప్పుడు మీకు సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ లేకుండా ఉంటారు. జనరల్గా మళ్ళీ అనస్థీషియా అవసరం అనేది రాదు ఈ సెకండ్ సిట్టింగ్కి వచ్చినప్పుడు. అలా వచ్చినప్పుడు కనుక మళ్ళీ మేము చిన్న ఎక్స్రే తీస్తాం, ఐఓపిఏ అంటారు దాన్ని. అలా తీసినప్పుడు ఏమవుతుందంటే అందులో మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కానీ పేషెంట్ ఎక్కువ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నా, క్లీనింగ్ సరిగా కాకపోయినా, ఇంకా బిఎంపి అంటారు, బయోమెకానికల్ ప్రిపరేషన్ అంటారు దాన్ని, అది చేయడం ఇంకా అవసరం ఉంది అనుకుంటే ఇంకొక సిట్టింగ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షను, 2 మీ బాడీ కండిషను, లేకపోతే ఇన్ఫెక్షన్ లేదు మీరు నార్మల్గా ఉన్నారు అంటే మీరు సెకండ్ సిట్టింగ్కే మొత్తం క్లోజ్ చేసేసి గట్టాపర్చా అనే కోన్స్తో క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఫిల్లింగ్ పెట్టి మెజర్మెంట్స్ తీసుకుని థర్డ్ సిట్టింగ్కి క్యాప్ ఫిక్స్ చేసేయచ్చు. సో ఇందులో మీరు ఏ కండిషన్లో ఉన్నారు అనేది మీకు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అది. సో మీరు సెకండ్ డేలో యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా, థర్డ్ డే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా, చాలా కేసెస్లో అసలు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు, కొన్ని కేసెస్లోనే అవసరం ఉంటుంది. సో మీరు ఏ కేసుకి రిలేట్ అన్నది మీ డాక్టర్ గారితో ఒకసారి డిస్కస్ చేయండి. ఇదైతే జనరలైజ్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంటు, దాని ఫైనల్ ఫినిషింగ్ వరకు జనరలైజ్ స్టెప్స్ ఇవి ప్రతి పేషెంట్కి ప్రతి కేసుకి డిఫర్ అవుతూ ఉంటాయి. మరో కాలర్ అనంతపురం నుంచి శివారెడ్డి గారు. హలో, మాట్లాడండి. హలో 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 మేడం, చెప్పండి సార్ ప్లీజ్. హలో మేడం. మేడం ఇంతకుముందు నేను అనంతపురంలో పిఆర్పి చేపించుకున్నా మేడం. ఓకే, ఏం ఉపయోగం లేదు మేడం, అన్ని సలఫనట్లే ఉన్నాయి మేడం. సార్ మీరు ఏం చేస్తారంటే సార్ జనరల్గా పిఆర్పి చేసుకున్నాక రిజల్ట్ రావట్లేదు అంటే ఒకసారి మీ బాడీలోని డి విటమిన్ కానీ B12 కానీ ఐరన్ కానీ హీమోగ్లోబిన్ కానీ రక్తం తక్కువ ఉండడం కానీ ఇటు బ్లడ్ టెస్ట్లో ఒకసారి చేయించండి సార్. ఇవి చేయించడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే లోపాలు ఏంటి అనేది ఫిల్టర్ అవుతుంది. మనం ఈ లోపాలని కవరప్ చేస్తూ పిఆర్పి అవసరం. పిఆర్పి కన్నా ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చింది, అంటే మల్టీవిటమిన్స్, మీకు గ్రోత్ హార్మోన్స్ అనేవి వాయిల్స్లో వస్తున్నాయి సార్. అవి ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా అవి 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ అయితే సరిపోతాయి, మీకు మళ్ళీ రికవర్ అవుతుంది. బట్ ఫస్ట్ ఏంటంటే మీ బాడీలో ఉండే లోపం ఏంటి, మీకు దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు లైఫ్ స్టైల్, మీరు ఫుడ్ ఏం తింటున్నారు, అసలు మీరు వాటర్ కూడా కరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. అనంతపూర్కి ఒకసారి రండి, ఇబ్బంది ఏం లేదు. మేము ఒకసారి బ్లడ్ టెస్ట్లు రాసిస్తాం మీ హెల్త్ కండిషన్ బట్టి, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. జుట్టు ఊడిపోయిన జుట్టు మళ్ళీ అంతా రాకపోయినా కూడా 50 to 60% రికవరీ ప్రతి క్లయింటైల్కి 100% ఉంది. రెండోది హెయిర్ ఫాల్ డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది, మళ్ళీ హెయిర్ రీడెన్సిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పిఆర్పి అనే ట్రీట్మెంట్లో కూడా చాలా బేస్ నుంచి హయ్యర్ ఎండ్ వరకు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత స్టెమ్ సెల్ థెరపీ అని ఉంటుంది, తర్వాత మనకి వైటమిన్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఇబ్బంది ఏమీ లేదు. ఒక ట్రీట్మెంట్ వర్కౌట్ కావట్లేదు అంటే మీ హెల్త్, మీ లైఫ్ స్టైల్ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందికి పంటి మీద నల్లటి డాట్స్ లాగా వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు వస్తాయి ఆ డాట్స్, దానికి ట్రీట్మెంట్ ఉందా? ఉంటుందండి. ఇప్పుడు చాలాసారి పిప్పు స్టార్ట్ అవ్వడానికి ముందు నల్లటి డాట్స్లా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి అది స్టార్టింగ్ పుచ్చు పన్ను అని అర్థం. అలా రాగానే మీరు రావాల్సిన అవసరం లేదు, బట్ అది ఆ డాట్ కనుక ఎక్స్టెండ్ అవుతున్నా పెరుగుతున్నా కూడా మీరు ఆ టైంలోనే రాగలిగితే కనుక ఆ బ్లాక్ డాట్ అంటే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి దాన్ని ఫిల్లింగ్ అనే మెటీరియల్తో కవరప్ చేయొచ్చు. భయం ఏంటంటే ఈ ఫిల్లింగ్ అనే మెటీరియల్ మనకి నోరు తెరిస్తే అది కూడా ఒక పుచ్చు పనులా కనపడుతుందా అని భయం ఉంటుంది. డెఫినెట్గా అలా ఉండదు. అది ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మన పంటి రంగులో ఉండే మెటీరియల్స్ లాగే ఉన్నాయి. అయితే చిన్నపిల్లలకు కూడా ఈ ట్రీట్మెంట్ ఇలాగే నల్ల డాట్స్గా పళ్ళల్లో తయారవుతున్నా, ఫుడ్ అంతా డాట్స్లో ఇరుకుతున్నా కూడా మీరు వెంటనే తీసుకుని రావాలి. చాలామంది పేరెంట్స్ ఇది 100% నెగ్లెక్ట్ చేసి మొత్తం పన్ను పాడైపోయాక చిన్నపిల్లలు తీసుకొస్తున్నారు. అలా చేస్తే ట్రీట్మెంట్, ఫర్దర్ ట్రీట్మెంట్స్ చిన్నపిల్లలకి చేస్తాము, పిడియాట్రిస్టులు అనే స్పెషలిస్టులు ఉంటారు, చేస్తాం, కానీ వాళ్ళు ఎక్కువ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో బ్రష్ చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ నోరు తెరిచి అద్దంలో చూసుకుని బ్రష్ చేయండి. అలా ఎక్కడైనా మీకు డాట్స్లా కనిపిస్తే ఇమ్మీడియట్గా రాగలిగితే
అంటే అరగంట చేసే చిన్న ఫిల్లింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మీరు పక్క పన్ను పాడవకుండా రూట్ కెనాల్ లాంటి ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ లేకుండా మీ పన్నుని ప్రిజర్వ్ చేయొచ్చు. మరో కాలర్ వైజాగ్ నుంచి ప్రసాద్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో మేడం. సార్ చెప్పండి. మేడం ఇప్పుడు రాంగ్ బ్రషింగ్ వల్ల గమ్స్ అన్నమాట కొద్దిగా అంటే కటింగ్స్ లా వచ్చాయి మేడం. వాటికి ఏంటంటే వాటి వల్ల మనకి అంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా ఒకసారి ఒక సిట్టింగ్ లో చేశారు. అంటే స్కాల్పింగ్ అనేది ఉంటుంది కదా, క్లీనింగ్ సిస్టమ్ అది చేశారు. నెక్స్ట్ లేజర్ కూడా చేశారు మేడం. చేసిన తర్వాత స్టిల్ ఇంకా కూడా బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది మేడం. హౌ టు అరెస్ట్ ఇట్ ఐ డోంట్ నో. అది ఎలా అనేది జస్ట్ ఐఎమ్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. రైట్, గుడ్ క్వశ్చన్ సార్. చాలా మందికి బ్యాడ్ బ్రీత్ అనేది ఉంటుంది. బ్యాడ్ బ్రీత్ రావడానికి 80% కండిషన్స్లో ఏంటంటే ఓరల్ ప్రాబ్లమ్స్, అంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్, చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్, పళ్ళల్లో పుచ్చిపోయిన పళ్ళు ఉండడం, చిగుర్లకి చీమ్ పట్టడం, ఇలాంటి కండిషన్స్లో బ్యాడ్ బ్రీత్ వస్తుంది. 20% ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఒకటి ఫాల్టీ బ్రీతింగ్, అంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అబ్స్ట్రక్టివ్ బ్రీతింగ్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. 2 గట్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లం కానీ లేకపోతే రిగర్జిటేషన్స్ కానీ, అంటే తేనుపులు లాంటివి రావడం కానీ ఇలాంటివి ఉన్నా కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఇప్పుడు మీ కండిషన్లో ఏంటంటే లేజర్ అంటే మీరు ఒకసారి లోపల సబ్జింజవల్ డిపాజిట్స్ అంటారండి, అంటే పంటి పైన పాచి పేరుకుపోయినట్టే చిగురు లోపల కూడా గడ్డలు గడ్డలుగా పాచి పేరుకుపోద్ది. మనకి లేజర్ అనేది ఫ్లాప్ ఓపెన్ చేయకుండా చేస్తే ఆ లోపల ఉండే ఆ గడ్డలు బయటికి రాలేవు. సో దాన్ని మాన్యువల్గా తీయాలి. సో ఫ్లాప్ ఒకసారి రిఫ్లెక్ట్ చేసి అది మాన్యువల్గా క్లీన్ చేసిన తర్వాత దానికి లేజర్ యాడ్ చేస్తే మీకు బ్యాడ్ బ్రీత్ అనేది తగ్గిపోతుంది. అఫ్కోర్స్ మీది ఓరల్ ప్రాబ్లమే అయితే కనుక 100% తగ్గిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. రెండోది ఫాల్టీ బ్రషింగ్ అనేది మంచి పద్ధతి కాదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మన బ్రషింగ్ అనేది ఓన్లీ క్లీనింగ్ మాత్రమే. మనం కరెక్ట్గా బ్రష్ చేసుకుంటే కనుక ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల మీకు వెర్టికల్గా ఇలా కట్ అవుతున్నట్టు సర్వైకల్ అబ్రేషన్స్ అంటారు, చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే పంటికి చిగురికి మధ్యన ఇలా అడ్డంగా కట్ అయిపోయి ఉంటుంది. అలాంటి ప్లేస్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అలా ఎవరికైనా ఉంటే కనుక డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఆ గ్యాప్స్ని ఫిల్లింగ్ మెటీరియల్తో క్లోజ్ చేస్తారు. అలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫర్దర్గా ఆ గ్యాప్ పెరగకుండా, మీ పన్ను పాడవకుండా, ఆ చిగురు మళ్ళీ దాని మీదకి రీడెవలప్ అయ్యి మీ పళ్ళు అనేవి స్ట్రెంగ్తన్గా ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పళ్ళు విరిగిపోవడాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో బ్రషింగ్ అనేది చిన్న విషయమైనా అది తప్పులుగా చేయడం వల్ల మనకి అంత డ్యామేజ్ జరుగుతుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, గుంటూరు నుంచి మరో కాలర్. హలో ఆదినారాయణ గారు మాట్లాడండి. హలో హలో, చెప్పండి సార్ ప్లీజ్. మరి పన్ను పుచ్చిందమ్మా. ఓకే, పుచ్చి కొద్దిగా నొప్పి చేసింది ఒక 4 నెలల నాడు. ఇక మళ్ళీ నొప్పి లేదు కానీ పక్కన చిగురు మీద చిన్న బొబ్బలు లేచింది. ఆ బొబ్బ ఒకటే ఉంది. ఏమన్నా తింటుంటే ఇరుక్కుపోతుంది అమ్మ. పన్ను ఇరిగింది, పన్ను కొద్దిగా ఇరిగింది. అది ఏం చెయ్యాలో అమ్మా చూడండి, మీకు పన్ను పుచ్చిపోయింది, నొప్పి పుట్టింది కదా, అంటే జబ్బు చేసింది ఆ పన్నుకి. మీరు మొదలే చాలా మంది చేసే తప్పేంటి తెలుసా అండి, పన్ను పుచ్చిపోయి రంధ్రం పడి ఫుడ్ ఇరుకుతూ ఉంటే ఆ పక్కన వదిలేసి దాన్ని అలానే పెట్టుకుని ఇంకో పక్క నుంచి నమిలి తినేస్తూ ఉంటారు. దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు మేడం కాల్ చేసి చెప్పారు కదా, కింద బొబ్బొచ్చింది అంటే ఆ వేరు దగ్గర గడ్డ అయిందండి, అక్కడంతా చీమ్ పట్టింది. ఆ చీము పట్టి దాన్ని సైనస్ ట్రాక్ ఓపెనింగ్ అంటారు. అది ఎక్కడికి ఆ చీమ్ అనేది బయటకు వెళ్ళడానికి దారి లేక దానికి చిగురులోని ఒక చిన్న రంధ్రం చేసుకుని అందులోంచి ఆ చీమ్ అంతా బయటకు వెళ్తూ ఉంది. సో ఇన్ఫెక్షన్ అనేది పెరిగి అక్కడ ఎముకను కూడా తినేయడం స్టార్ట్ చేస్తుంది. రెండోది ఏంటి, మీరు టైంకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల గట్టిగా ఉన్న పన్ను కూడా ముక్కలుగా విరిగిపోతుంది. మూడోది, ఆ పన్ను రంధ్రం పుచ్చిపోవడం అంటేనే పన్ను మధ్యలో హోల్ పడి మొత్తం పన్ను పాడైపోవడం. మీరు తినే ఫుడ్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది కదా. సో ఆ పన్నుతో పాటు మీరు పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పంపిస్తున్నారు. ఆ పన్నుకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల కింద నుండే ఎముక గడ్డలోకి మీరు ఇన్ఫెక్షన్ పెంచుతున్నారు. మూడోది, మీరు అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని కడుపులోకి కూడా పంపిస్తున్నారు. చూసారా, ఒక చిన్న అశ్రద్ధ మీకు తెలియకుండానే మీ బాడీని మీరు అంత డ్యామేజ్ చేసుకుంటున్నారు.
ఒక రంధ్రం పడింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఒక రూట్ కెనాల్ చేస్తారు, ఒక క్యాప్ పెడతారు, అయిపోయింది అక్కడితో. ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అయిపోద్దమ్మా. మీకు కూడా గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయమ్మా పార్థ డెంటల్కి, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. మీరు ఇప్పటికన్నా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పన్ను గట్టిగా ఉంటే ఇబ్బంది ఏం లేదు, సగం విరిగిపోయినా పర్వాలేదు, దానికి పోస్ట్ అండ్ కోరైనా విరిగిపోయిన ముక్కకి బదులుగా ఒక గోడ కడతారు మా వాళ్ళు. అలా కట్టి ఆ లోపల ఉండే ఇన్ఫెక్షన్ అంతా తీసి ఆ కింద నుండి ఆ గడ్డ మానిపోయిన తర్వాత క్యాప్ పెడతారు. ఇంకా ఫుడ్ ఇరకడం కానీ, పక్కపళ్ళు పాడవడం కానీ, అన్నం తినలేకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. డెంటల్లో కానీ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ బెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము హెల్ప్ చేయగలం. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెచ్యూర్ డాక్టర్స్ మీకు అందుబాటులో ఉన్నారు. పార్థ డెంటల్ కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతుందండి. ప్రతిసారి కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాకు సక్సెస్ రేట్ ఎందుకు అంటే, ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, వాళ్ళ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఏంటి అని డాక్టర్ గారు వేగ్గా చెప్పకుండా అక్కడ కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేసి కంప్యూటర్ మానిటర్ పైన మీ జబ్బుని మీకు చూపిస్తారు. తల్లో కూడా అనాలిసిస్ చేసి ఎందువల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, మీకు బాడీలో ఏం లోపం ఉంది, తల్లో ఏం ప్రాబ్లం ఉంది, మీరేం తప్పులు చేస్తున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ ముందు పెడతారు. అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు. అందులో మీరు ఏది చూస్ చేసుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా మీ సమస్యకి తగిన స్పెషలిస్టుతో మాత్రం చేయిస్తారు. ఇన్ని జాగ్రత్తలు మేము పాటిస్తున్నాం కాబట్టి మేము జనరల్గా 60-65% సక్సెస్ రేట్ ఉన్న డెంటల్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్లో 90-95% సక్సెస్ రేట్ చూస్తున్నాము. తర్వాత కూడా పేషెంట్ ఫాలోఅప్ కానీ, పేషెంట్ రెగ్యులర్గా రావడం కానీ, లేదా ఏమైనా పేషెంట్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉంది, అలాంటి పేషెంట్లను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్తో చేస్తున్నాం. ఫీజు విషయానికి కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి బ్రాంచ్లో కూడా ఫీజుని ఈఎంఐలో కట్టుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఫీజుని 10 నెలల పాటు, 15 నెలల పాటు మీరు మెల్లగా ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. ఫీజు అనగానే లోన్ అంటారు, మేము లోన్ కోసం తిరగాలి, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, తర్వాత ఇంట్రెస్ట్ కట్టాలి, ఇవన్నీ మాకు చాలా అయిపోతాయని భయం ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అవేం ఉండవండి. అవన్నీ పార్థ డెంటల్ తీసుకొని మీకు కంఫర్టబుల్గా మీరు ఫీజు కట్టుకుని ట్రీట్మెంట్ చేసుకునే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం మేము. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, పేషెంట్ విజిట్ నెంబర్ ఆఫ్ పేషెంట్లు చాలా ఎక్కువ మంది, వేల సంఖ్యలో ఒక రోజుకు ఉంటుంది. కాబట్టి మేము ఇలాగా మీకు కొంతవరకు మా సైడ్ నుంచి కూడా మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాం. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎంక్వైరీస్ కన్నా రావచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు, లేదా www.parthdental.com అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్పెషలిస్టులతో మాట్లాడచ్చు, పేషెంట్ వచ్చి కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. ఓకే, పుట్టపర్తి నుంచి మరో కాలర్ అసదుల్లా గారు ఉన్నారు. హలో, మాట్లాడండి అసదుల్లా గారు. మేడం హలో సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, ఇప్పుడు రైట్ సైడ్ నాకు పళ్ళు ఏదైనా తిన్నా తాగినా కానీ చువ్వు అంటుంది మేడం. ఓకే, చాలా మందికి ఉంటుందండి ఈ కండిషను. మొత్తం పన్ను జువ్వు మన లాగడం అంటే సెన్సిటివిటీ అంటారు. అది మంచినీళ్ళు వేడి, పులుపు, తీపి, చల్లదనం, ఒక్కొక్కసారి నార్మల్ ఫుడ్ నమిలినా కూడా పెయిన్ వస్తుంది. ఈ కండిషన్ ఏంటంటే ఒకటే సింగిల్ టూత్, ఒక పన్ను లేదా 2 పళ్ళు ఉండొచ్చు, లేదా నోట్లో పళ్ళన్నీ ఉండొచ్చు, కొంతమందికి కింద నుండే 4-6 పళ్ళు ఉండొచ్చు. సో ఈ కండిషన్లో ఏంటంటే సార్ మీకు కూడా ఏంటంటే ఆ పన్ను ఒక్క పన్నే నొప్పి పుడుతుంది అంటే పన్నులో రంధ్రం అవ్వడం కానీ, ఆ పంటి దగ్గర చిగురు కిందికి వెళ్ళిపోవడం కానీ, లేదా పన్ను సగానికి అరిగిపోవడం కానీ, ఇట్లాంటి కండిషన్ ఏదైనా ఉంటుంది సార్. అది కండిషన్ బట్టి ఇప్పుడు సగం చిగురు కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఫిల్లింగ్తో క్లోజ్ చేస్తే మీకు జువ్వు మండడం తగ్గిపోతుంది. పన్ను సగం అయిపోయినా కూడా ఆ పన్ను తీయాల్సిన అవసరం లేదు, దానికి రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడితే మీకు జువ్వు మండడం, నొప్పి పుట్టడం తగ్గిపోద్ది, మళ్ళీ మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. అలాగే పన్ను పుచ్చిపోయినా కూడా ఇబ్బంది లేదు, మీకు ఫిల్లింగ్ పెట్టడమో రూట్ కెనాల్ చేయడంతో తగ్గిపోతుంది. ఈ కండిషన్ ఎందులోని కూడా మీకు పన్ను తీయాల్సిన అవసరం లేదు సార్. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. ఫస్ట్ సిట్టింగ్లోనే మీకు ఈ పెయిన్, సెన్సిటివిటీ అనేది తగ్గిపోద్ది, మీరు అన్ని తినడం స్టార్ట్ చేయొచ్చు. నంద్యాల నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో రమేష్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో సార్, చెప్పండి సార్. హలో, యా నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం వచ్చేసి ఇప్పుడు పళ్ళు పుచ్చిపోయింది మేడం. ఓకే, హలో హలో సార్, చెప్పండి. మా మేడం వచ్చేసి రూట్ కెనాల్ చేసి సపోర్ట్ క్యాప్ టైప్ వస్తే పక్క పండు కూడా కొద్దిగా గ్యాప్ చేస్తారు కదా మేడం, అది చేయకుండా మామూలుగా స్క్రూ టైప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం?
వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మామూలుగా మనం పళ్ళు పెట్టుకోవాలి అంటే బ్రిడ్జ్ విధానంలో పెడతాం, బాగానే ఉంది. అలా కాకుండా మా పళ్ళని, న్యాచురల్ పళ్ళని డిస్టర్బ్ చేయకుండా స్క్రూ విధానంలో పళ్ళు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. దాన్ని ఇంప్లాంట్ అంటారండి. ఇంప్లాంట్ అంటే మన పంటి వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ వేరు పెట్టడం. సార్ మీరు కాస్ట్ అడుగుతున్నారు. ఇందులో ఏంటంటే ఇంప్లాంట్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి సార్. అది అక్కడ మీకు ఏ పన్ను పెట్టాలి, ఎలా పెట్టాలి, అక్కడ ఒక ఇంప్లాంట్ పడుతుందా, 2 ఇంప్లాంట్లు పడతాయా, అది ఇమ్మీడియట్ లోడింగ్ పెట్టాలా లేకపోతే డిలేడ్ లోడింగ్ పెట్టాలా, ఈ కండిషన్స్లో కూడా ఏ బ్రాండ్ పెడితే మీ ఏజ్కి మీ బోన్ స్ట్రెంత్కి కరెక్ట్ అనేది మీకు ఒక ఎక్స్రే తీసి మీతో మాట్లాడితేనే తెలుసు. కాస్ట్ అనేది డెఫినెట్గా చెప్పలేము, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇన్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని కాస్ట్ అనేది నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సో మీరు శ్రమ అనుకోకుండా ఒక్కసారి రండి మా బ్రాంచ్కి, డాక్టర్ గారికి ఒక ఎక్స్రే తీసుకుంటారు, ఇమ్మీడియట్గా మీకు డిఫరెంట్ ఆప్షన్స్, ఒకటి కూడా కాదు సార్, 4-5 రకాలు చెప్తారు. అందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంప్లాంట్ సిస్టమ్ ది బెస్ట్ సిస్టమ్ అండి, అందులో ఏమి డౌట్ లేదు. ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ సిస్టమ్. ఒకప్పుడు అంటే ఇంప్లాంట్ సిస్టము షుగర్ ఉన్న వాళ్ళకి పెట్టలేము, ఎముక కరెక్ట్గా లేని వాళ్ళకి పెట్టలేము, ఏజ్ పెద్దగా అయిపోయిన వాళ్ళకి పెట్టలేము, ఇలా చాలా లిమిటేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అస్సలు అలా లేదు. నేను ఇందాక నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంప్లాంట్స్లో చాలా వెరైటీలు వచ్చేసాయి. సో ఎవరికైనా కూడా ఏజ్ పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా, షుగర్ ఉన్నా, చిన్న ఎముక ఉన్నా కూడా మనం హ్యాపీగా ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. పళ్ళు పెట్టిన తర్వాత నుంచి మీరు హాయిగా నమిలి తినచ్చు. ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు మన న్యాచురల్ పళ్ళలాగే గట్టిగా ఉంటాయి. ఆ పళ్ళకు పుచ్చు పట్టడం కానీ లేదా పళ్ళు పాడైపోవడం లాంటివి కానీ ఏమి జరగవు. మళ్ళీ ఫిక్స్డ్ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఏముండదు, జస్ట్ బ్రషింగ్ మాత్రమే. బట్ 6 నెలలకు ఒకసారి చెకప్ అయితే చేయించుకోవాలి, ఎందుకంటే అది మేజర్ ట్రీట్మెంట్ కాబట్టి. అదర్వైజ్ మిగతా అంతా కూడా నార్మల్. బయట వాళ్ళు కూడా ఎవరైనా చూసినా కూడా మీరు అది ఆర్టిఫిషియల్ పన్నని కానీ అది ఇంప్లాంట్తో పెట్టిన పన్నని కానీ ఎవరు గుర్తుపట్టలేరు. అంత న్యాచురల్గా, అంత సూపర్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇంప్లాంట్తో 1, 2, 3, 4 పళ్ళు మాత్రమే కదండి, నోట్లో అసలు ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా ఇంప్లాంట్ సహాయంతో మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఒకప్పుడులాగా ఈ పళ్ళ సెట్లు పెట్టుకొని తినలేక, మాట్లాడలేక, అవి జారిపోతూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఈ రోజైతే డెఫినెట్గా లేదు.